ఇది ఓవరాల్గా మీరు అర్థం చేసుకుంటే ఆ సినిమాలో చాలా గొడవలు కూడా జరిగినట్టున్నాయి నాకు తెలిసి. ఎందుకంటే ఆ సినిమా కొంచెం మంచిగా హిట్ అవుతుంది అనుకున్నప్పుడు కూడా మహేష్ బాబు శ్రీలీల ఒక చిన్న ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. తర్వాత మరి త్రివిక్రమ్ ఎందుకు రాలేదో అర్థం కావట్లేదు. ఆయన అంత బిజీగా ఉన్నాడా మరి, లేకుంటే ఏంటో అర్థం కావట్లేదు. కొన్ని గొడవలు జరిగినట్టున్నాయి త్రివిక్రమ్కి ఆ స్క్రిప్ట్ విషయంలో కావచ్చు, హీరోయిన్లు మార్చడం విషయంలో కావచ్చు, చాలా గందరగోళం అయితే జరిగినట్టుంది ఆ సినిమా విషయంలో. ఓవరాల్గా ఇది నాగవంశి వచ్చి సినిమా ఎమోషన్ ఉంది, జనాలు చాలామంది కనెక్ట్ అవుతున్నారు, మీకు అర్థం కావట్లేదా అని చెప్పడం చూసాం. సినిమా అంత ఎమోషన్ కనెక్ట్ అయితే సినిమా ఈ స్థాయిలో ఉండేది కాదు. అది ఈ పాటికే 300 కోట్ల గ్రాస్ దాటి ఉండేది, 150 కోట్ల షేర్ వచ్చి ఉండేది ఇప్పటికే. కాబట్టి మరి ఇటు పక్క హనుమాన్ ఆ పక్కన ఆడుతూ ఉంటే అది ఎందుకు ఆడలేదు మరి చూడాలి. 15 రోజు కూడా 15 కోట్ల షేర్ అయితే పెడుతుంది హనుమాన్ సినిమా అయితే. ఇది ఓవరాల్గా ఈ సినిమా అయితే ఇంకా కొనసాగుతూ ఉంది, ఇంకొక వారం పాటు కొనసాగుతుంది. ఇప్పుడే ముగిసేటట్టు కనిపించట్లేదు. ఆల్ టైమ్ రికార్డ్ అండి ఇది. తెలుగు సినిమా రీసెంట్గా అంటే మళ్ళీ ఆల్ టైమ్ అంటే మళ్ళీ పాత సినిమాలు వెళ్ళకూడదు.